హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర రైతులకు చాలా కీలకమైన అప్డేట్ వచ్చింది. ఈరోజు రైతులకు యాసంగి రైతు భరోసా రెండో విడత డబ్బులను సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేయబోతున్నారు. ఈ డబ్బులు ఎవరెవరికి ముందుగా పడతాయి, ఏ తేదీ వరకు డబ్బులు పడతాయి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యాసంగి సీజన్కు సంబంధించి రైతు భరోసా పథకం రెండో విడత నిధుల విడుదలకు సంబంధించిన ప్రక్రియ ఈరోజు అంటే ఏప్రిల్ 20 తేదీన అధికారికంగా ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూపాలపల్లి జిల్లా కాటారంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ రెండో విడతలో ప్రధానంగా 1 నుంచి 5 ఎకరాల వరకు భూమి కలిగిన సుమారు 45.11 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. మొత్తం 5,653 కోట్ల రూపాయలను ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబోతుంది. ఈ పథకం ద్వారా చిన్న మరియు మధ్యతరగతి రైతులకు ఆర్థిక సహాయం అందించడం ప్రధాన లక్ష్యం. ఇదే సమయంలో గతంలో జరిగిన తొలి విడత గురించి కూడా గుర్తు చేసుకోవాలి. మార్చి 23న తొలి విడతగా ఎకరం లోపు భూమున్న సుమారు 68 లక్షల మంది రైతులకు ప్రభుత్వం 3,590 కోట్లను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. ఆ సమయంలో కూడా చాలామంది రైతులకు దశల వారీగా డబ్బులు జమ అయ్యాయి. ఇప్పుడు రెండో విడతలో కూడా అదే విధంగా బ్యాంకింగ్ విధానం ప్రకారం డబ్బులు ఒక రోజులో అందరికీ పడవు. నిధులు విడుదల చేసిన వెంటనే కొన్ని ఖాతాల్లో అదే రోజు లేదా మరుసటి రోజు జమ కావచ్చు. కానీ ఎక్కువ మందికి 2 నుంచి 5 రోజుల్లోపు దశల వారీగా క్రెడిట్ అవుతాయి. మొత్తానికి చెప్పాలంటే ఏప్రిల్ 30 తేదీ వచ్చేలోపు అందరికీ జమ అయిపోతాయి. కొన్ని సందర్భాల్లో బ్యాంకు ప్రాసెసింగు, సర్వర్ లోడు లేదా ఖాతా వివరాల్లో చిన్న సమస్యల కారణంగా కొంత ఆలస్యం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా తమ బ్యాంక్ ఖాతాలను నిరంతరం చెక్ చేసుకోవడం మంచిది. అవసరమైతే సమీప బ్యాంకు బ్రాంచు లేదా బ్యాంకు మిత్ర సేవలను కూడా సంప్రదించవచ్చు. ఈ రెండో విడత నిధులు వ్యవసాయ పనులకు, ముఖ్యంగా విత్తనాలు, ఎరువులు మరియు ఇతర అవసరాలకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా సాగు సీజన్ ముందు ఈ ఆర్థిక సహాయం రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.